ఇట్లా గౌరవాధ్యక్షుడు అధ్యక్షుడు ఇటు గౌరవాధ్యక్షుడు అన్ని కులాలకు కుల సంఘం జిల్లా బాడీలు ఉన్నాయి కాబట్టి నూరు భాష దుర్యోగుల కుల సంఘానికి బాడీ లేదు కాబట్టి కొత్తగా బాడీ ఏర్పరచుకొని గౌరవ పెద్దలు శాసనసభ్యులు గారికి ఈరోజు మా వీరాంత పత్రం ఇచ్చుకుంటూ మాకు కూడా అన్ని కులాలకు ఏ విధంగానైతే ప్రోత్సహిస్తారో అదేవిధంగా మా మీద కూడా దేశానికి ప్రోత్సహించాలని ఈ జిల్లా అధ్యక్షులు మహమూద్ గారికి గౌరవ అధ్యక్షులు ఇబ్రాహిం గారికి సభ్యులందరికీ అన్ని మండలాల నుంచి వచ్చారు. కొరుట్ల మల్యాల్ ఈ రకంగా చాలా మంది నుంచి వచ్చిన నాయకు రాయకల్ సరంగాపూర్ నాయకులందరికీ పేరు పేరు నమస్కారం. మరి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మహమూద్ ఇబ్రాహిం భాయ్ వారి అందరికీ. నూరు భాషా సంఘం అంటే మన పల్లెటూరు భాషలో దుదేకుల వారు అంటారు. ఈ దుదేకుల కుటుంబాలతోటి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం, ఎందుకంటే అంతర్గామ గ్రామంలో కావచ్చు, జగిత్యాల పట్టణంలో గతంలో ఇప్పుడంటే ఎవరో కర్రలాని అవి పరుపులు వచ్చాయి, కానీ అంతకుముందు ఇంట్లో మంచి మెత్తలు కావాలన్నా పరుపులు కావాలన్నా కానీ మన దుదేకుల వాళ్ళు చేసేవారు. అదేవిధంగా చదువుకొని టీచర్ ఉద్యోగం, వివిధ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు మా అంతర్గా నుంచి ఒక ఎక్సైజ్లో ఒక టీచర్లు ఉన్నారు. మా రాజమహమ్మద్ సార్ ఆ కుటుంబం నాకు ఎంతో పరిచయం. రజాకు వాళ్ళందరూ కూడా ఇంకో అమ్మ ఉంటుంది. అట్లా రాజకీయాలకు కావచ్చు, అంతకంటే ముందు నేను డాక్టర్గా ఉన్న సందర్భంలో కూడా మిత్రులు ఇబ్రాహిం గారి కుటుంబంతో వాళ్ళ అమ్మ నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తుండే. కానీ అప్పుడు కాంగ్రెస్, నేను టీఆర్ఎస్ ఉంటే ఇంటికి పోతే నా ఓటైతే నీకే అని చెప్పి ఆప్యాయత అన్ని వర్గాలతో ఉంది. మరి మిత్రుడు మహమూద్ గారు అయితే నా వెంట నడుస్తూ ఉన్నారు. ఆరిఫ్ కావచ్చు, అందరూ ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్కడ ఇల్లు చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన నూరు మసీదుకు డెవలప్మెంట్ కూడా నిధులు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోయిన ప్రభుత్వంలో ఏదైతే పెట్టినామో డబ్బులు రాకపోతే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన ప్రభుత్వంతో 3,20,000 తీసుకొచ్చి పడింది. అదేవిధంగా ఖబరస్థాన్ ఏదైతే ఉన్నదో అక్కడ జాంబాగ్ అవతల అక్కడ కూడా ప్రహారీ కూడా పెట్టాం. ఇంకా కూడా నిధులు పెట్టాం, కానీ ఆ కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో చేయట్లేదు. అది కొంత బాధాకరం. ఇక అదంతా నేను రాజకీయాల లోపలికి పోకుండా మరి జిల్లా సంఘం వారు వచ్చారు, చాలా కుల సంఘాల వారు కూడా జిల్లా సంఘానికి స్థలం అడుగుతున్నారు. నేను గౌరవ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని కూడా మీరు కలవండి. వారితో పాటుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యలో ఇక్కడికి వస్తాను ముందు చూడడానికి. వారిని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి చాలా కుల సంఘ భవనాలు ఇక్కడ వచ్చేది ఉంది, మీకు కూడా ఇస్తాం. మీకు కానీ ఇక్కడ ప్రైవేట్ స్థలం ఉంటే ఎట్లయితే ఈ మసీద్కు నిధులు ఇచ్చామో ఆ రకంగా నిధులు ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా తెలియజేస్తాం. మరొకసారి నూరు భాషా సంఘ జిల్లా అధ్యక్షులుగా గెలిచిన ఎలక్ట్ అయిన మహమూద్ గారికి, మిత్రులు గౌరవ అధ్యక్షులు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇబ్రాహిం గారికి శుభాకాంక్షలు.